స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాహు ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద బలముగా వాయువు విసురునట్టు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. హల్లెలూయా. జలప్రలయం వచ్చింది. ఎటు చూసిన నీళ్ళే. 150 దినాలు భూమి మీద అంతా నీళ్ళు, పూర్తిగా నీళ్లు నిండిపోయినాయి. అప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే, గాలి విసిరినట్టు చేయగా ఆ నీళ్ళన్నీ ఏమైపోయినాయి అంట, క్రమక్రమముగా తగ్గిపోయినాయి. హల్లెలూయా. దేవుడు గాలిని పంపాడు. 150 దినాలు, 5 నెలల పాటు భూమి ఎటు చూసిన నీళ్ళే. నీళ్ళు తప్ప ఇంకేం కనపట్ల. జలమయమైపోయినటువంటి భూమిని ఆరిపోనట్టు చేశాడు. ఎలాగంటే గాలిని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాలిని పంపించాడు. వాయువు విసిరినట్టు చేయగా నీళ్లు తగ్గిపోయాను. దేవుడు గాలి పంపించాడు. నీళ్ళన్నీ ఏమైపోయినాయి అంట, తగ్గిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు గాలి పంపిస్తే నీళ్ళన్నీ, భూమి మీద ఉన్న నీళ్ళు మొత్తం తగ్గిపోయింది. ఈ గాలి, దేవుడు పంపించినటువంటి గాలి 150 దినాలు భూమి మొత్తం నిండుకొని ఉన్న ఈ నీళ్లను తగ్గిపోయేటట్టు చేశాడు. శక్తివంతుడైన దేవుడు గాలి పంపించి నీటిని ఎండిపోవునట్టు చేశాడు. హల్లెలూయా. తర్వాత మనం చూసినైతే ఆదికాండం 41వ అధ్యాయం 27వ వచనం. కల ఒకటే. వాటి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు
తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు, కరువు గల 7 సంవత్సరములు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తూర్పు గాలి చేత 7 ఎన్నులు ఎండిపోయిన 7 ఎన్నులు అంటే 7 సంవత్సరాలు క్షామం వచ్చింది, కరువు వచ్చింది, పంట పండల. మొదట 7 సంవత్సరాలు పంట పండింది, తర్వాత 7 సంవత్సరాలు పంట లేదు, కరువు వచ్చేసింది. కారణం ఏంటంటే తూర్పు గాలి విసిరింది. ఏ గాలి? తూర్పు గాలి విసిరింది. మొదట మనం చూసాం, గాలి విసిరింది, నీళ్ళన్నీ ఆరిపోయినాయి. ఇక్కడ తూర్పు గాలి విసిరింది, 7 సంవత్సరాలు క్షామం, కరువు ఏర్పడింది. తర్వాత మరొకటి చూద్దాం, చూడండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 10:13. హల్లెలూయా. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద ఏ గాలి? తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు యొక్క సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైన, అంతకుముందు ఎప్పుడూ ఉండలేదు, నేల అంతయు కమ్మెను. గమనించండి, తూర్పు గాలి వీసింది, మిడతలు వచ్చి వాలాయి, మిడతల దండు వచ్చేసింది. 19వ వచనం చూడు, అందులోనే నిర్గమాకాండం 10వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమట గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు. చాలు. ఇది ఏ గాలి? ఇప్పుడు వీసిన ఈ గాలి, ఇది పడమట గాలి. తూర్పు గాలి ఏమో మిడతలను తీసుకొచ్చి ఊరు మొత్తం దేశమంతా నిలబడేటట్టు చేసింది, అన్ని కొరుకు తినేసేటట్టు చేసింది. పడమట గాలి వచ్చింది, ఈ మిడతలన్నిటిని తీసుకెళ్ళి సముద్రంలో పడేసింది. హల్లెలూయా. తూర్పు గాలి, పడమట గాలి. తర్వాత మరొక మాట చూద్దాం, చూడండి. ఏం గాలి ఏం చేస్తుంది మనకు అర్థమవుతుంది. తర్వాత నిర్గమాకాండం 15:10. నీవు నీ గాలి విసరజేసితివి, సముద్రం వారిని కప్పెను, మహా అగాధమైన నీళ్ళల్లో శేషం వలె మునిగిపోయిరి. హల్లెలూయా. శత్రువులను ఏం చేసింది? దేవుడు గాలి పంపించాడు, సముద్రం శేషంలాగా బిగుసుకుపోయింది. దేవుని పిల్లలను తరుముకుంటూ వస్తున్నారే ఐగుప్తీయులు, వాళ్ళంతా బిగుసుకుపోయి చచ్చిపోయారంట. శత్రువులు, ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులందరూ శేషంలాగా బిగుసుకుపోయారు. ఎందుకు? దేవుడు గాలి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తూర్పు గాలి, పడమర గాలి,
గాలి చూస్తూ వస్తున్నాం. దేవుడు పంపించేటువంటి ఈ గాలి ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది, ఒక్కొక్కటి చూస్తూ వస్తున్నాం. తర్వాత మరొకటి చూడండి, సంఖ్యాకాండం 11:30. సంఖ్యాకాండం 11:30, 31 చూడండి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేడులను రప్పించి పాలెం చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంతా దూరం వరకు భూమి మీద ఎన్ని మూలలు, 2 మూరల ఎత్తును వాటిని పడజేసెను. హల్లెలూయా. యెహోవా సన్నిధిలో నుంచి ఒక గాలి బయలుదేరిందంట. ఈ గాలి ఏం చేసింది? మాంసం కావాలా. ఐగుప్తులు అన్నప్పుడే బాగుంది, లోకంలో పాపలు ఉన్నప్పుడే బరిగా తిన్నాం, బాగున్నాం. ఇప్పుడు కష్టాలు, సమస్యలు, సరైన తిండి లేదు, కోరుకున్న మాంసం లేదు అంటుంటే సరేనని చెప్పి దేవుడు ఆయన సన్నిధిలో నుంచి ఒక గాలి పంపించాడు. ఆ గాలిది పూరేడి పిట్టలను తీసుకొచ్చి భూమికి ఎన్ని మూరలు అంటమ్మా సాలమ్మ, భూమి మీద నుంచి ఎన్ని అడుగులు ఎత్తులో ఉంది, అవి ఎగురుతున్నాయి కదా. ఈ పూరేడి పిట్టలు ఎన్ని మూరలు ఎత్తులంట? 2 మూరలు, అంటే 3 అడుగులు ఎత్తులో, అంత ఎత్తులో ఎగురుతున్నాయి. పిల్లలు కూడా కొట్టేసుకొని కాల్చుకొని వండుకొని తింటారు. అంత అందుబాటులోకి పూరేడి పిట్టలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నీ అంటే యెహోవా సన్నిధిలో నుంచి ఒక గాలి వచ్చింది. ఆ గాలి పూరేడు పిట్టలన్నిటినీ తీసుకొచ్చి వాళ్ళ గుడారాల చుట్టూ తిరిగేటట్టు చేయటం జరిగింది. అప్పుడు అవి కొట్టుకొని కాల్చుకొని కూర వండుకొని వాళ్ళు తిన్నారు. అంటే గాలి, దేవుని సన్నిధిలో నుంచి వచ్చిన గాలి వారికి మాంసం కావాలంటే వారికి పూరేడి పిట్టలను తీసుకొచ్చి వారి ఆకలి తీర్చటం జరిగింది. హల్లెలూయా. తర్వాత మరొక మాట చూద్దాం, చూడు. రెండవ సమూయేలు గ్రంథం 22:11. 2వ సమూయేలు గ్రంథం 22:11. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. హల్లెలూయా. గాలి రెక్కల మీద ఆయన ఎక్కి వచ్చాడంట. హల్లెలూయా. తర్వాత 1 రాజుల గ్రంథం 19:11. 1 రాజులు 19:11. నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను. యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగెను, కానీ ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలమైన మాట్లాడు ఒక స్వరం వినపడెను. హల్లెలూయా. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా
ఇచ్చట నీకు ఏమి చేస్తున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినపడెను. హల్లెలూయా. మెల్లని స్వరంతో దేవుడు అతనితో మాట్లాడాడు. గాలి విసిరింది, బలమైన గాలి విసిరింది, కానీ భూకంపమే వచ్చింది, కానీ మెరిపే పుట్టింది, కానీ దేవుని స్వరం వినపడలా. మరి ఎప్పుడు వినపడింది అంటే అంత అయిపోయినాక నిమ్మలమైన మౌనంగా ఒక స్వరం వినపడుతుంది. ఏమని? ఏలియా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? ఏంలా ఆ కొండ గుహ యొక్క వాకిట్లో నిలబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి గాలి విసిరింది, కానీ స్వరం వినపడలా. మెరుపు వచ్చింది, కానీ దేవుని స్వరం వినపడలా. భూకంపం కలిగింది, కానీ దేవుని స్వరం వినపడలా. అంతా అయిపోయినాక నిమ్మలంగా ఉన్నప్పుడు ప్రశాంత వాతావరణంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నిమ్మలంగా ఉన్నప్పుడు ప్రశాంత వాతావరణంలో దేవుడు మాట్లాడతాడు. మరి మనం ఏం చేయాలంట? ఏం చేయాలి అడగండి పక్కన. ప్రశాంత వాతావరణం అంటే ఆడ భార్య, పిల్లలు, భర్త, గుడ్లు, ఇంకా ఇల్లు, వాకిలి, పొలము, ఇంకయ్యా ఉంటల్లా పనులన్నీ ఉంటాయి. కాబట్టి ఈ హడావుడి మధ్యలో ప్రశాంతంగా దేవుని స్వరం వినటానికి వీలు కుదరదు. అందుకు ఆయన ఏం చేశాడు? ఎక్కడో అడవిలోకి పోయి కొండ గుహ దగ్గర అప్పుడు విన్నాడు దేవుని స్వరం. హల్లెలూయా. అందుకే యాకోబు కూడా ఏం చేశాడు? ఈ జంజాటకం అంతా వదిలించుకుంటే కానీ దేవుని స్వరం వినాలా, ఇదంతా ఉంటే కుదరలేని ఇలా మొత్తాన్ని పంపించాడు. మెట్లు మెట్లుగా, అంచెలంచెలుగా అందరిని పంపించేశాడు. చివరికి ఒంటరిగా మిగిలయ్యాడు, ఒక్కడే అయిపోయాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా, ఇంకే అడవుడి లేదు, పగలున్న ఏ తొందర లేదు. భార్యతో, పిల్లలతోటి, ఈ పని వాళ్ళతోటి, గొర్రెలతో, గుడ్లతోటి, మందలతోటి ఈ అడవుడి అంతా అది ఏమీ లేదు. ఇక ప్రశాంతంగా సందకాడ మోకరించాడు. తెల్లవారే వరకు ప్రశాంత వాతావరణంలో నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, వందనాలు. ఈ జంజాటకం ఎప్పుడు ఉండేదేనో, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, గుడ్లు, పొలాలు అన్నీ ఉండేదేనో. వాటి మధ్యలో కొంచెం ఏం చేయాలంట? తీరిక చేసుకోవాలంట. ఎందుకు? దేవుని స్వరం వినటం కోసం, ప్రభు పాదాల దగ్గర సమయం గడపటం కోసం సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రత్యేకించి కొంత సమయం ఆయన దగ్గర కూర్చుంటే ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు. ఆయన బిడ్డలో మన తండ్రి మనతోటి మాట్లాడతాడు. ఆయన కోరిక మాట్లాడాలని. ఎవరితోటి? ఎవరితో? పక్క వాళ్ళని అడగండి. ఎవరితోటి? నీతోటే. మరి ఏం చేయాలంట? ఆయనకి సమయం ఇవ్వాలి, ఆయన దగ్గర కాసేపు సమయం గడపాల. మధ్యప్రదేశ్లో ఒక ఆయన ఉండేవాడు. అప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నా. ఆయనకి పెద్ద కంపెనీ ఉంది, వేల మంది పని వాళ్ళు ఉన్నారు, పెద్ద ఫ్యాక్టరీలు. ఈ ఫ్యాక్టరీ నుంచి సామాన్ అంతా దేశమంతా పంపిస్తూ ఉంటాడు. మరి ఆ వ్యాపారం కోసం హడావుడిగా ఎప్పుడు బిజీగా ఉంటాడు. వాళ్ళ నాన్న ముసలోడయ్యాడు. ఆ ముసలోడైనటువంటి నాన్న ఆశ, నా కొడుకుని ఎంత ప్రయోజకుడయ్యాడంటే నేనే కదా. నా కొడుకు కోసం ప్రార్థన చేశా, కష్టపడి చదివిచ్చా, పెళ్లి చేశా, అన్నీ చేశా. ముసలిది రాలిపోయింది.
ఒక్కడనే మిగిలి ఉన్న మా కొడుకుతో కాసేపు మాట్లాడదామని ఆశ. వారాలైంది, నెలలైంది, సంవత్సరాలైంది, ఒక్కసారి పట్టున 10 నిమిషాలు వచ్చి కూర్చొని మాట్లాడతల్లా. హడావుడిగా లేచి బుర్రున పోతా ఉన్నాడు కొడుకు. ఎంత హంగామా అంటే కోట్లు కోట్లు వ్యాపారం ఉంది. అందుకని ఆయన అందరు కుక్కలు పెంచుకుంటారైతే కుక్కలను కాదు ఆయన పెంచుతుంది, సింహాన్ని పెంచాడు. గేట్ కాడికి రావాలంటే అంతలకి 1, 2 పడిపోతే అక్కడనే అన్నదంటే అమ్మో కట్టేశారు సార్ అని అడిగి రావాలా. వాచ్మెన్లు ఉంటారు, చాలా హంగామా ఉంటుంది, పనోళ్ళు ఉంటారు అందరూ. అది కట్టేశారు గది లోపలే ఉన్నది అంటేనే కానీ లేకపోతే ఎవడు ధైర్యం చేసి ఆ మధ్యలోకి రాలేరు. రాత్రిపూట విడిచిపెడతాడు, వాళ్ళ కాంపౌండ్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. అది దానికి మేతే వేల రూపాయలు ఖరీదైన మేత పెడతారు. సింహం పక్కనే ఒక గదిలో నాన్నకి ఒక గది కట్టాడు. ఆ గదిలో పెట్టాడు ఈ తండ్రిని. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు వెళ్ళారు, ప్రార్థన చేస్తే ఆయన, బాబాయ్ దేనికోసం ప్రార్థన చేయమంటావు అంటే ఆయన ఏం అడిగాడు తెలుసా? పాస్టర్ గారండి, నా కొడుకు నాతో ఒక్క 10 నిమిషాలైనా కూర్చుని మాట్లాడేటట్టుగా ప్రార్థన చేయండి అంటున్నాడు. ఏమంటమ్మా అయ్యా, ఏం కోరికంట? ఆయన కోరుకుంటుంది, నా కొడుకు నాతో కూర్చుని ఒక్క 10 నిమిషాలైనా మాట్లాడాల. కొన్ని సంవత్సరాలు అయిందంట కొడుకు ముఖం తేటగా చూసుకొని ఎదురెదురుగా కొడుకుని మాట్లాడించి పలకరించి కొన్ని సంవత్సరాలు అయింది. ఎక్కడ ఉంటున్నాడు? కారు వచ్చి పోయే ఆ గేట్ కాడ సింహం గది పక్క గదిలోనే ఉంటాడు. దగ్గరికి వెళ్ళి పలకరించాడు. ఏంటి బాబు అంటే బిజీ. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు అట్లాగే ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆ మరుసటి రోజే ఎందుకో వచ్చి కూర్చుని కాసేపు మాట్లాడితే, కొడుక ఎన్ని సంవత్సరాలు అయిందిరా నీ ముఖం చూసి, ఎదురెదురుగా నీతో కూర్చుని మాట్లాడి ఎన్నేళ్ళు అయిందిరా అని సంతోషపడ్డాడంట. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, మీ పరలోకపు నాన్న కూడా అట్టాగే నీ గురించి ఎదురు చూస్తా కనిపెట్టుకొని ఉంటా ఉన్నాడు. ఏం చేయాలంట? సమయం ఇవ్వాలంట ఆయనకి. హల్లెలూయా. హల్లెలూయా. మనం సెల్ఫోన్లతో అందరితో మాట్లాడటానికి టైం ఉంటుంది, చుట్టాల ఇంటికి పోవటానికి, ఫంక్షన్లకు వెళ్తానికి టైం ఉంటుంది. కానీ పరలోకపు తండ్రితోటి సమయం గడపటానికి టైం ఉండదు. మరి ఎట్లాగా? సమయం ఇవ్వాల. అందుకే ఇక 3 రోజులు ఆయన సన్నిధిలో గడుపుదాం, ప్రార్థన చేద్దాం, ఆయనతో మాట్లాడదాం, ఆయన ఏం చెబుతాడో విందాం. అంటే తీరిక లేదు చాలామంది రాటల్లా. హల్లెలూయా. హల్లెలూయా. సంపాదించుకో, ఒకళ్ళ కంటే మిగులుగా బ్రతుకు, కానీ సమయం దేవుని సమయం దేవునికి కేటాయించాలి. హల్లెలూయా. దేవుడు తన బిడ్డల కోసం తూర్పు గాలి పంపించాడు. హల్లెలూయా. ఆయన బిడ్డల కోసం ఏం చేశాడు? తూర్పు గాలి పంపించాడు. భూమి అంతా సముద్రమయం అయిపోతే ఆ నీళ్ళన్నీ ఆరిపోయేటట్టు చేశాడు. ఆమేన్. తర్వాత మరోసారి తూర్పు గాలి పంపించారు. శత్రువుల ఇళ్ళ మధ్యలోకి మిడతలు పంపించాడు. తర్వాత ఏం చేశాడంటయ్యా? తర్వాత ఏం చేశాడు? పక్కన అడిగాను. పడమర గాలి పంపించాడు, మిడతలన్నిటినీ సముద్రంలోకి పంపించాడు. తర్వాత ఇంకేం చేశాడు? గాలి పంపించాడు. అయ్యా, దేవుని సన్నిధిలో చల్లని గాలి వచ్చింది.
తర్వాత మేము నిమ్మలించిన తర్వాత దేవుడు మాట్లాడాడు. దేవుడు తూర్పు గాలి, పడమర గాలి, ఉత్తర గాలి, గాలి నియమించి వాటిని పంపిస్తూ కార్యాలు చేస్తూ ఆయన బిడ్డల కోసం ఆయన ఏమేం చేసింది చూస్తూ వస్తున్నా. హల్లెలూయా. తర్వాత 2 రాజుల గ్రంథం 3:17. గాలియే కానీ వర్షమే కానీ గాలి రాకపోయినా పర్లా, వర్షం కురవలేకపోయినా పర్లా, ఈ లోయలో గుంటలన్నీ నీళ్ళతో నిండుకుంటాయని చెప్పారు. హల్లెలూయా. అట్లాగే వచ్చింది. గాలి రాకుండా, వాన కురవకుండా గుంటలో నీళ్ళతో నిండుకోవటం ఏంటి? అంతే. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన బిడ్డల కోసం గాలి రాకపోయినా, వాన కురవకుండానే గుంటలన్నీ నీళ్ళతో నింపేసాడు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, ఏంటంట? గాలి లేకపోయినా, వాన కురగపోయినా గుంటలో నీళ్ళతో నింపే దేవుడు నీకోసం ఏదైనా చేయగలడు. నమ్మకం ఉంచాలి. ఆమేన్. కాబట్టి పూరేడి పెట్టలుగా మాంసం కావాలంటే గాలి పంపించాడు, పూరేడి పెట్టలు ఇచ్చాడు, తిన్నారు. ఆ తర్వాత ఇంకా ఏం చేశాడు? విత్తనం నాటలేదు, చేను పండించలేదు, ఆకాశం నుంచి మన్నాని కురిపించాడు. ఆమేన్. ఆ రీతిగా దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆ రీతిగా అనేకమైన సందర్భాలలో దేవుడు తూర్పు గాలిని, పడమర గాలిని, ఉత్తర గాలిని, దక్షిణ గాలిని, నలుదిశలా గాలిని పంపించటం జరిగింది. ఆ గాలి పంపించి ఆయన అద్భుతాలు చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రమే ఈ చివరి నుంచి ఆ చివరికి పాయలైపోయింది, ఆరిపోయింది. ఆరిన నేలన అవతలకి చేరారు. ఏంటి అని చూస్తే అది చూడండి, కీర్తన గ్రంథంలో నుంచి 78 26వ వచనం. తూర్పు గాలి విస్తరింపజేసెను, తన బలము చేత దక్షిణపు గాలిని పంపించెను. మాంసమును సముద్ర రేణువులంత విస్తారమైన రెక్కల గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వాళ్ళ చేసాను. వారు ఆశించిన దాన్ని వారికి అనుగ్రహించెను. హల్లెలూయా. అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఆయన నాసికా రంధ్రంలో నుంచి గాలి విడువగా, నాసికా రంధ్రంలో నుంచి వచ్చిన గాలి, ముక్కుతోటి వదిలిన గాలి చేత దేవుడు ఏం చేశాడంటే సముద్రాన్ని ఎండిపోయేటట్టు చేశాడు. ఆరిన నేల ఏర్పడింది. 39 కనుక ఆయన ముక్కులో నుంచి వీడిచిన గాలి చేతనే అంత ప్రభావంతో సముద్రాన్ని ఆరిపోయేటట్టు దేవుడు చేశాడు. అలాంటి శక్తి కలిగిన దేవుడు ఆయన గాలిని, తూర్పు గాలిని, పడమట గాలిని ఆయన విసిరాడు. ఆయన వదిలినప్పుడు ఆ గాలి చేత గొప్ప కార్యాలు చూడగలిగారు.
హల్లెలూయా. కనుక మనం అపోస్తుల కార్యాల్లో చూసినట్లయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం చూడము. అప్పుడు వేగంగా వీచు బలముగా ఒక ధ్వని వినపడి వారు ఉన్న వీళ్ళంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభజించబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఆత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఇక్కడ బలముగా వీచు గాలి, దేవుని పరిశుద్ధాత్మ యొక్క గాలి. ఈ గాలి ఎప్పుడైతే వీచిందో దేవుని పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలల్లాగా విభజించబడి ఒక్కొక్కరి మీద రాలటం జరిగింది. అప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. ఆత్మగాలి, పరిశుద్ధాత్మ గాలితోటి ఎప్పుడైతే వీళ్ళు నింపబడ్డారో వెంటనే 3,000 మంది రక్షణ పొంది బాప్తిసం తీసుకోవటం జరిగింది. అంత గొప్ప మార్పు ఎలా కలిగిందంటే ఆత్మగాలి ద్వారా, పరిశుద్ధాత్మ గాలి వీచుట ద్వారా ఈ అద్భుతం జరిగింది. కనుక అంత్యదినముల్లో నా జనులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా కుమ్మరిస్తాడు. మనకు కావాల్సింది ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ గాలి. ఆత్మ గాలి మన మీద కుమ్మరించబడితే, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడితే శారీరకంగాను డబ్బు పూర్వకంగాను ఏ రీతిగా చూడలేని విశేషమైన గొప్ప కార్యాలు చూడగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి మనకు ఆత్మగాలి కావాలా? బలవంగా వీచే ఆది అపోస్తుల కాలంలో వీచిన ఆ గాలి కావాలా? ఆ గాలి ఏం చేసిందంట, ఎక్కడెక్కడి నుంచో పూరేడు పెట్టలను తీసుకొచ్చి ఇశ్రాయేలు గుడారం దగ్గరికి చేర్చింది. ఆమేన్. ఎక్కడెక్కడ ఐగుప్తు అంతా అల్లుముకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మిడతలన్నిటిని తీసుకెళ్ళిపోయి సముద్రంలో కలిపేసేసింది. ఆమేన్. కాబట్టి ఈ గాలి దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరి ఏం చేసింది? అద్భుతాలు జరిగించింది. అలాగనే మన జీవితంలో కూడా దేవుని పరిశుద్ధాత్మ గాలి, ఆ గాలి వీసినట్లయితే మన శక్తికి మించింది, మన వల్ల కానిది, మన చేత అవ్వనిది మనం ఆశించాం. కానీ అబ్బా అంత మన వల్ల ఏం అయిద్దిలే, మనకు చేత కాదులేక మనం అంతటోళ్ళం కాదు అనుకుంటున్నామే, అది మనకు వల్ల కాదు. వాస్తవానికి మన చేత అయ్యే పని కాదు అది, కానీ అవుతుంది. ఎలాగా? పరిశుద్ధాత్మ గాలి వీచినట్టయితే ఆయనే ఏ విధంగానైనా చేస్తాడు. భూమి అంతా నిండుకున్న నీళ్ళని గాలి పంపించి ఆరిపోయేటట్టు చేశాడు ఆయన. ఆమేన్. అలాగా ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు దేవుని పరిశుద్ధాత్మ గాలి ద్వారా మన జీవితాల్లో కూడా జరగటం చూస్తావు. అయితే మనకేం కావాలంట? ఆ తూర్పు గాలి, ఆ పరిశుద్ధాత్మ గాలి, ఆ గాలి పంపించయ్యా, మమ్మల్ని ఆత్మతో నింపయ్యని ప్రార్థన చేద్దాం. ఆ ఆత్మతో నిండుకొని అసాధ్యమైంది మన వల్ల గాంధీ, మన చేత గాంధీ సాధ్యం అవటం అనుభవిద్దాం. అట్టి కృపా దేవుడు మనకు దయచేదురుగాక. ఆమె లేచి నిలబడదాం. కళ్ళు ముద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. తూర్పు గాలి, పరిశుద్ధాత్మ గాలి, నీ సన్నిధిలో నుంచి వచ్చే బలమైన గాలి, ఆత్మగాలి మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మాకు శక్తికి మించినది, మా వల్ల కానిది, మాకు అసాధ్యమైన దాన్ని సాధ్యమవుట చూడగలం నీ ఆత్మగాలి చేత. ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభువా. పరిశుద్ధాత్మ గాలి పంపించండి.
ఆత్మతో నిండి భాషలతో ప్రార్థించి అసాధ్యమైనది సాధ్యమవుట చూడటానికి కృప ఇవ్వండి. ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థనలో కనిపెట్టి మెల్లని నీ స్వరం వినే భాగ్యం ధన్యత ఇవ్వండి. నీ మాట విని గ్రహించుకుని నీ మాట చొప్పున మేము సాగిపోయి ఆత్మీయంగా ఎదగటానికి సహాయం చేయి ప్రభు అని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. దయాళుడైన దేవా, ఇంతవరకు బిడ్డలు చేసిన ప్రతి విన్నపం ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు. రేపు జరుగున్న పగల ఆరాధన, రేపు సాయంత్రం జరిగే కూటమి అంతట్లో తోడై నడిపించండి. ఈ దినం రాలేకపోయిన బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకోనండి. రేపు పగల కూటంలో కైనా రావటానికి నీ సన్నిధిలో దొరుకు నీ స్వరం వినటానికి, నీ అభిషేకం తూర్పు గాలి చేత నింపబడటానికి, అతీతమైన మానవ శక్తికి మించిన మహత్తరమైన సూచక్రియలు అద్భుతాలు మమ్మల్ని వెంబడించటానికి మీ కృపను దయచేయమని కుడి వచ్చిన వీళ్ళందరినీ పేరు పేరున ఆశీర్వదించి దీవించమని కోరుతూ ఘనత మహిమ నీకు చెల్లిస్తూ మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.